అందరికీ నమస్తే. నిజ్జన రమేష్ ముదిరాజ్, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్, టీజేఎస్ పార్టీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ పచ్చి బూతులు మాట్లాడినటువంటి పరిస్థితి. టీజేఎస్ పార్టీ పక్షాన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఒక మాజీ ఎమ్మెల్యే స్థానంలో ఉండి 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి మీరు ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేసిరు అనేది ఒక్కసారి మీరు చర్చకు సిద్ధపడాలి. నిరుద్యోగులను నిండా ముంచిరు, రైతులను పొట్టన పెట్టుకున్నారు, డబల్ బెడ్రూమ్లు కట్టియకుండా ప్రజలందరినీ మోసం చేసిండ్రు, నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా మోసం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ ప్రభుత్వానిది. లక్షల కోట్లు దోసుకొని మొత్తం అవినీతికి పాల్పడి కేసులు ఎక్కడో బుక్ అవుతాయి అని చెప్పి ప్రజల మధ్యలో అశాంతిని నెలకొల్పి ఈరోజు అయోమయానికి గురి చేసి మరొక్కసారి పార్లమెంట్ ఎన్నికల్లో రాబోయే ముందు మీరు యొక్క ఈ విధంగా కార్యక్రమాలకు తలపెడతా ఉన్నారు. సుమన్ గారు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, జైలుకు కూడా మేము కూడా పోయినాం, మీరు ఒక్కలే పోలేరు. ఒక్కసారి మీరు ఆలోచన వేయాలి. ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో మీ గుణపాఠం చెప్పిరు, మీ ప్రభుత్వానికి మీ పార్టీ నాయకులకు గద్దె దింపిరు. 10 సంవత్సరాలు నిరంకుశత ప్రభుత్వంలో ప్రజల స్వేచ్ఛను మొత్తము మీరు హరించి ఈరోజు అసభ్య పదజాలంతో ఒక ముఖ్యమంత్రి గారిపైన మాట్లాడడం టీజేఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు గుణపాఠం చెప్తారు. మీ ఎంత మోకరిల్లినా నీ ఎంపీ పదవి కోసమే రెచ్చగొడతా ఉన్నావు. కాబట్టి మీరు 17 పార్లమెంటు స్థానాల్లో మీకు రాబోయేది గుండు సున్నా మాత్రమే. ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తారు. బట్టలు కూడా తీసి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను తరిమి కొడతారని మరొక్కసారి ఇటువంటి పదజాలం ఉపయోగిస్తే ఖచ్చితంగా విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ప్రజలందరూ తిరగబడతారని సందర్భంగా బాల్కా సుమన్కు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం.